హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లారిటీ రావాలి అని అనుకుంటే మీరేంటంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా అనౌన్స్‌మెంట్ ఇచ్చాను. అదేంటంటే 2025కి సంబంధించి ఓవరాల్‌గా రీడింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పర్సనల్‌గా కూడా అలాంటి రీడింగ్స్ చేస్తున్నాను అని చెప్పి. సో, మీలో ఎవరికైనా సరే అంటే 2025 ప్రెడిక్షన్స్ కావాలి అని అనుకుంటే పర్టిక్యులర్‌గా అంటే ఓవరాల్‌గా సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి. సో, ఇలాంటి ఒక రీడింగ్ కానీ మీకు కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 2025లో మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ అనేది ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఇదేంటంటేనండి ఒక బ్రీఫ్ రీడింగ్ అంతే. ఎందుకంటే 12 రాసులకి ఒకేసారి చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ కెరియర్ అండ్ ఫినాన్సెస్ గురించయితే రీడింగ్ చేయాలి అని అనుకోవడం జరిగింది. సో, నేనేంటంటే అసలు బ్రీఫ్‌గా మీ కెరియర్ కానీ, ఫినాన్సెస్ కానీ ఎలా ఉండొచ్చు మీ రాశి ప్రకారం అనేది చెయ్యాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒకటండి, మీరు ప్రైవేట్ రీడింగ్ ఒకవేళ కానీ ఇలాంటి సెషన్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేయడం జరుగుతుందండి. 2025లో మీకు కెరియర్ ఎలా ఉంటుంది? లేకపోతే ఫినాన్సెస్ ఎలా ఉంటాయి? అండ్ మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? అనేదైతే చూద్దాం. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీ రాశి ప్రకారం మీరేంటంటే వీడియోని చూడొచ్చు. మొత్తం వీడియో చూడాల్సిన అవసరం లేదు. బట్ మీకు తెలిసిన వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళది కూడా చూడాలి అనుకుంటే చూడొచ్చండి. సో, మనమైతే ఫస్ట్ రాశి నుంచి రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ మేష రాశి పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దామండి అసలు అంటే మీకు 2025లో కెరియర్ ఎలా ఉంటుంది? అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటాయి? కెరియర్ ఆస్పెక్ట్ ఇన్ ద సెన్స్ ఒకటండి, ఆహ్, మీరు ఆల్రెడీ ఒక ఎంప్లాయీ అవ్వచ్చు, లేకపోతే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు, ఆర్ బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. సో, మీరు స్టూడెంట్ అయినా కూడా అవ్వచ్చు. దానికి కూడా నేనేంటంటే ఈరోజు రీడింగ్ చెప్తాను ఎలా ఉంటుంది, ఏంటి అనేది. సో, చూద్దామండి. సో, ఫస్ట్ నేనేంటంటే కార్డ్స్ అయితే డ్రా చేస్తాను కెరియర్‌కి సంబంధించి. ఆ తర్వాత ఫినాన్సెస్‌కి కూడా డ్రా చేస్తాను. సో, నెక్స్ట్ ఏంటంటే ఫినాన్సెస్‌కి కూడా కార్డ్స్ అయితే డ్రా చేసేస్తానండి. సో, ఈ మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో, సో, డెఫినెట్‌గా మీరేంటంటే నెక్స్ట్ ఇయర్ చాలా లక్కీ అని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే ఆహ్, మీకు చాలా స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయండి. అంటే ఒకవేళ కానీ మీలో ఎవరైనా సరే కెరియర్ షిఫ్ట్ కోసం కానీ, లేకపోతే నిజంగానే ఏదైనా కొత్తగా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా! అంటే గవర్నమెంట్ జాబ్ అనే కాదు, జస్ట్ ఇంకా బెటర్ పొజిషన్‌కి వెళ్ళాలి అని ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కానీ అంటే మీలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసొస్తుందండి. మెయిన్ ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఇప్పుడు ఇది ఒక న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. ఈ 2025 ఇయర్ ఏదైతే ఉందో డెఫినిట్‌గా ఇది మీ ఇయర్ అని చెప్పొచ్చండి. కెరియర్ అండ్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా. నేను ఫినాన్సెస్ కోసం తర్వాత మాట్లాడతాను. బట్ ఫస్ట్ అంటే కెరియర్ కోసం మాట్లాడతాను. కొంచెం
మీ కంఫర్ట్ జోన్‌లో మీరు ఉండకుండా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి చూడండి. అంటే కొంచెం ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. రెగ్యులర్‌గా అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. బట్ కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టడం మంచిదండి. దానికి రీజన్ ఏంటంటే చేంజెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయండి. ఆ చేంజెస్ కూడా ఎలా అంటే న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. చాలా పవర్‌ఫుల్ అండి. అంటే చెప్తున్నాను కదా! మీలో ఎవ్వరు జాబ్ కోసం ట్రై చేస్తున్నా నెక్స్ట్ ఇయర్ మీకు చాలా బాగా కలిసొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కెరియర్ షిఫ్ట్ కూడా మీరనుకున్న వేలో వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. మీలో కొంతమందికి అబ్రాడ్ వెళ్ళే ఆలోచన ఉంటుంది. లొకేషన్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, డెఫినిట్‌గా ట్రాన్స్‌ఫర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకి, లేకపోతే ఇలా అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బావుంటుంది నెక్స్ట్ ఇయర్ అయితే. అండ్ స్టూడెంట్స్‌కి కూడా ఏంటంటేనండి, కొంచెం మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ కానీ మీలో కొంతమంది స్టడీస్‌లో వీక్, ఎప్పటినుంచో అంటే పాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే కొంచెం అంటే బెటర్‌గా కనిపించాలని ట్రై చేస్తున్నారు అని అంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం మీలోనేంటంటే ఆ టైప్ చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే మీరేంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. డెఫినిట్‌గా ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కానీ, లేకపోతే మీరు అంటే ఇంకేదైనా ఒక స్టెప్ కెరియర్‌లో ప్లాన్ చేస్తున్నట్టయితే అది వర్కౌట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ అని ఏం లేదు. అందరికీ కూడా చాలా బావుంటుందని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఫైర్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉంది. సో, మీలో ఆ ప్యాషన్ అనేది ఇగ్నైట్ అవుతుందనమాట. ఈవెన్ థింగ్స్ కూడా మీకేంటంటే లాగ్ అవ్వవు. తొందరగా జరిగిపోతుంటాయనమాట. ఇప్పుడు మీలో కొంతమందేంటంటే నేను పాస్ అవుతానా లేదా? లేకపోతే నాకు వర్కౌట్ అవుతుందా లేదా ఈ జాబ్? లేకపోతే ఈ ఇంటర్వ్యూకి నేను సెలెక్ట్ అవుతానా లేదా? ఇలా మీకు డౌట్ ఉంటుంది. సో, ఇలాంటివన్నీ కూడా తొందరగా అయిపోతాయండి. రిజల్ట్ కూడా తొందరగా వస్తుందని చెప్పొచ్చు. నాకు ఎలా కనిపిస్తుందంటే చేంజెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. అదేంటంటే మీలో కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి చూడండి. అంటే డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, లేకపోతే రైటింగ్ స్కిల్స్ కానీ మీలో చాలామంది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళేంటంటే మీ టాలెంట్‌ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిబిట్ చేసుకోవచ్చండి. నేను చెప్తున్నాను కదా! కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏది కూడా ప్లానింగ్ లేకుండా చెయ్యొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి మనిషికి చాలా రకాల ఐడియాస్ అయితే వస్తాయండి. బట్ ప్లాన్ చేసుకొని చేసేవాళ్ళేంటంటే చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో, మీరేంటంటే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని మీరేదైనా సరే చేస్తే మీకు బాగా వర్కౌట్ అవుతుందండి. డెఫినెట్‌గా నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువే సాధిస్తారని చెప్పొచ్చు. కెరియర్‌లోనేంటంటే గ్రోత్ అనేది ఉందండి. అది కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మేబీ ఇదేంటంటే మీకు మంచిదే. ఈవెన్ మీరేంటంటే ప్రమోషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఫినాన్సెస్ విషయానికొచ్చినా సరే ఒక్కటి మాత్రం నిజమండి. మీకు ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ అనేది కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే చెప్తున్నాను కదా! కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరంగా మీ ఇయర్ అని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. అంటే లోన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే లోన్స్ క్లియర్ అవ్వడం కానీ, లేకపోతే కొత్తగా ఇంకేమైనా ఆప్షన్స్ కనిపించి అంటే ఫినాన్షియల్‌గా బెనిఫిట్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతాయండి. అట్ ద సేమ్ టైమ్ మీరెవరికైనా మనీ ఇచ్చేసి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా లేకపోతే అంటే అలాంటి వ్యక్తుల వల్ల కొంత ట్రబుల్ ఫేస్ చేస్తున్నా సరే అవి కూడా సార్ట్ ఔట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపిస్తుంది. అంటే ఒకటి ఎప్పుడైతే కెరియర్‌లో గ్రోత్ ఉందో, కెరియర్‌లో చేంజెస్ వస్తాయో ఆటోమేటిక్‌గా ఫినాన్సెస్ అనేవి బెటర్ అవుతాయి. అది ఫ్యాక్ట్. సో, ఒకటండి అంటే ఫినాన్సెస్ వచ్చినంత మాత్రాన అవి స్టేబుల్‌గా ఉండాలని రూల్ అయితే ఏం లేదు. బట్ మీకేంటంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ కనిపిస్తుంది. నేను చెప్తాను కదా! లొకేషన్ చేంజెస్ ఉండడం వల్ల కూడా కొంతవరకు ఫినాన్షియల్‌గా స్టెబుల్‌గా ఉండొచ్చు. మేబీ ముందున్న లొకేషన్‌లోని అంత మీకు ఫేవరబుల్‌గా కండిషన్స్ లేకపోవచ్చు. బట్ ఇప్పుడు లొకేషన్ చేంజెస్ వల్ల మేబీ ఆ ఫేవరబుల్‌గా మీకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే నాకిక్కడేంటంటే చాలా పాజిటివ్‌గా కనిపిస్తుందండి. ఫినాన్సెస్‌ని బాగా హ్యాండిల్ చేస్తారు మీరు. అంటే ఈ ఇయర్ ఒకవేళ కానీ మీకెక్కువ ఫినాన్సెస్ అనేవి అంటే లైక్ ఏంటంటే ఫినాన్షియల్‌గా బర్డెన్ తీసుకున్నారు. సో, మీ వల్ల అవ్వలేదు అన్న సిట్యుయేషన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కొంత బెటర్ అవుతాయి అన్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. కార్డ్స్‌లోనేంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉందండి. డెఫినిట్‌గా ఫినాన్షియల్‌గా కూడా ఆహ్, ఇంకా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే స్టెప్స్ అనేవేంటంటే స్లోగా ఉండవండి. చాలా స్పీడ్‌గా ఉంటాయి. అంటే మీ లక్‌కి మీరే సర్ప్రైజ్ అవుతారని చెప్పొచ్చు. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో అయినా లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకున్నా సరే వర్కౌట్ అవుతుందండి. మీకు ఏంటంటే అన్ని రకాలుగా నెక్స్ట్ ఇయర్ బావుంది అని చెప్పొచ్చు. సో, అసలు చూద్దాము మరి ఈ మేష రాశి వారికి కెరియర్ పరంగా యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది.
అండ్ ఫినాన్సెస్కి కూడా చూద్దాం. ఓకే, ఎనర్జీ చూసారు కదా. సో ఒక్కటి మాత్రం నిజమండి, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందంటే చాలా ఎనర్జెటిక్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందండి. ప్రతి విషయంలో కూడా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని మీరు డల్ చేసుకొని, లేకపోతే మీరేంటంటే అసలు మీ వల్ల అవుతుందా లేదా అంటే సెల్ఫ్ డౌట్ వద్దు. నేను చెప్తున్నాను కదా, అందుకే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి వర్క్ చేయాల్సి ఉంటుందండి. మిమ్మల్ని మీరు ఏంటంటే చేంజ్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే ప్రతి మనిషి లైఫ్లో కూడా లక్ అనేది వస్తుంది. కాకపోతే లక్ వచ్చినప్పుడు ఏంటంటే మన వైపు నుంచి కూడా ఆ యాక్టివ్గా వర్క్ చేసి, లేకపోతే యాక్టివ్గా ఆ ఛాన్స్ని గ్రాబ్ చేసుకునే ఎబిలిటీ ఉండాలని చెప్తాను. మీరు ఫైనల్గా స్టెబుల్ అయ్యారు, మీరు పడిన హార్డ్షిప్స్ అన్నిటికీ కూడా యూనివర్స్ మీకు ఒక ఆన్సర్ ఇచ్చింది ఆర్ ఒక బ్లెస్సింగ్ ఇచ్చింది అనే క్లారిటీ వస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే చాలా స్పీడ్గా ఉంటుందండి. దానివల్ల మీరు ఏంటంటే యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ప్రతిదీ కూడా మళ్ళీ మళ్ళీ థింక్ చేస్తూ టైంని ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ సిచ్యువేషన్స్ని ఏంటంటే ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీలో ఉన్నది బయటికి తీసుకొచ్చే టైం అండి అది. సో ఆ లైట్ అనేది ఏంటంటే బయటికి తీసుకురావడం కోసం కంటిన్యూస్గా మీరు ఏంటంటే ట్రై చేస్తూనే ఉండాలని చెప్తాను. అండ్ అసలు ఇంకా చూద్దాం, అంటే ఫినాన్సెస్కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో చెప్పాను కదండి, ఇక్కడ ఏంటంటే స్టార్ కార్డ్ వచ్చింది. పాజిటివ్గా ఉండండి. మీలో ఎవరికి ఫినాన్షియల్గా క్రైసిస్ ఉన్నా, మీలో ఎవరైనా సరే ఒక వ్యక్తి వల్ల ఫినాన్షియల్గా సఫర్ అవుతున్నా సరే హోప్ ఉందండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డివైన్ గైడెన్స్ అనే కార్డ్ వచ్చిందంటే గాడ్ మీ వైపు ఉన్నట్టే. గాడ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. మీరు ఏ దేవుడినైనా నమ్ముకుంటే మంచిదే. ఒకవేళ మీరు నమ్ముకోకపోయినా సరే ఎవరో ఒక దేవుడిని మాత్రం కంటిన్యూస్గా నమ్మడానికే ట్రై చేయండి. ఎందుకంటే డెఫినెట్గా గాడ్ ఇందులో ఏంటంటే ఇన్వాల్వ్ అయ్యి మీ సిచ్యువేషన్స్ని బెటర్ చేయడం జరుగుతుంది. మెయిన్ 2025 ఇయర్లోని అంటే నాకు ఎలా కనిపిస్తుందంటే, మీరు ఏదైనా ఒక స్టెప్ వేసినప్పుడు కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, మీ ఇంట్యూషన్ ద్వారా ఆర్ కొన్ని సైన్స్ ద్వారా మీకు అర్థమవుతుంటుంది అది గుడ్డా బ్యాడా, మీ వల్ల అవుతుందా లేదా అని. దానికి రీజన్ ఏంటంటే దేవుడు మీకు సహాయం చేయాలి అనుకుంటున్నట్టుగా. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. మీ ఇంట్యూషన్ కానీ చెప్తే మీరు దాన్ని ఫాలో అవ్వాలండి, అంతే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఇంట్యూషన్ని ఫాలో చేస్తారో ఖచ్చితంగా మీరు ఏంటంటే రిస్క్ తీసుకోరండి, ఫినాన్షియల్ గ్రోత్ వైపు స్టెప్స్ వేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు 2025లో మీ కెరియర్ ఎలా ఉంటుంది, ఫినాన్సెస్ ఎలా ఉంటాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓవరాల్గా బిజినెస్ కానీ, లేకపోతే జాబ్ కానీ, ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, మీరు స్టూడెంట్ అయినా మీకు ఎలా ఉంటుంది స్టడీస్లో, ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ ఫినాన్సెస్ కూడా చూద్దాం. సో ఫస్ట్ నేను ఏంటంటే కెరియర్కి సంబంధించి కార్డ్స్ డ్రా చేస్తాను, ఆ తర్వాత ఫినాన్సెస్ కోసం తీస్తానండి. బ్రీఫ్గానే రీడింగ్ అయితే చేస్తున్నాను, చూద్దాం. అండ్ ఫినాన్సెస్ కూడా డ్రా చేస్తున్నాను నేను. సో ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో మీకు ఒకటే చెప్తానండి, నెక్స్ట్ ఇయర్ స్ట్రాంగ్ చేంజెస్ కనిపిస్తున్నాయండి. లొకేషన్ చేంజెస్ కానీ, కెరియర్లో షిఫ్ట్స్ కానీ, అంటే కొంత మేష రాశి వారికి మీకు సిమిలర్గా ఉన్నాయి చేంజెస్ అయితే మాత్రం డెఫినెట్గా ఉన్నాయి. మీరు అనుకున్న దానికంటే ఈ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా ఉంటాయండి. ఈవెన్ బిజినెస్లో కూడా మీరేంటంటే
సడన్ చేంజెస్ చూస్తారనమాట. అంటే మీ బిజినెస్ కానీ ఇప్పటి వరకు చాలా అంటే డల్‌గా ఆపరేట్ అవుతున్నట్టయితే కొంత బెటర్ అవుతుండడం అనేది మీరు నోటీస్ చేస్తారు. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఒకవేళ మీ బిజినెస్ అనేది బెటర్‌గా రన్ అవుతున్నా సరే ఇంకా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ క్లియర్ కట్‌గా నేను ఇక్కడ ఒకటే చెప్తాను మీకు. అదేంటంటే చేంజెస్‌కి రెడీగా ఉండండి. ఈ చేంజెస్ ఏంటంటే పాజిటివ్ చేంజెస్ అండి. నెగెటివ్ చేంజెస్ కాదు. చాలా బావుంది. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కొన్ని డెసిషన్స్ అనేవి మీరు తీసుకోవాల్సుంటుంది. కెరియర్ పరంగా నాకెలా అనిపిస్తుందంటే, అంటే మీరు అంటే నేను మారాలా? వద్దా? నా వల్ల అవుతుందా? లేదా? ఇలాంటి సెల్ఫ్ డౌట్‌లో ఉంటారు. బట్ కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కెరియర్ విషయంలో మాత్రం మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి. అంటే కొంత సెల్ఫిష్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించి, మీకోసం మీరు ఆలోచించుకోకుండా సాక్రిఫైసెస్ చేసుకోవడం అలాంటివి చెయ్యొద్దు. చాలా వరకు ఏంటంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకొని, సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకోవడానికి చూడండి. అలా అని చెప్పి ఇంకొకళ్ళకి హార్మ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు. సో, ఖచ్చితంగాను మీ బెటర్‌మెంట్ కోసమే మీరు డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ నేనిక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, మీలో ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే, నెక్స్ట్ ఇయర్ మంచి టైం అండి. చాలా బావుంది. ఈవెన్ నేనిక్కడ ఇంకొకటి కూడా చెప్తాను. అలా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్తగా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళేంటంటే, సమ్మర్‌లో ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ నేనిక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, లొకేషన్ చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చు. చాలా వరకు ఇక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్‌లో మేజర్‌గా చేంజెస్ ఎక్కువ రావడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయంటే, ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ అండి. సో, ఆ టైంలో ఎక్కువ చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ స్టూడెంట్స్‌కి కూడా నేను ఒకటే చెప్తానండి. కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే, మీరు ఈ టైంలో ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ నేను ఒకటే చెప్తాను. మీరేంటంటే ఏదైనా అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే మీ లైఫ్‌లో ఏవైనా డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నప్పుడు మీకోసం మీరు ఆలోచించుకోండి. మీరసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, మీకోసమే చేస్తున్నారు అనేది ఆన్సర్ అనమాట. సో, మీ బెటర్‌మెంట్ కోసం మీరు చేస్తున్నప్పుడు థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయండి. మీలో ఎవరైనా సరే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి కొంచెం అంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళుంటే, నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఆ సబ్జెక్ట్స్ క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఏవైనా ఎగ్జామ్స్ కొత్తగా ప్రిపేర్ అయ్యి రాయాలి అని అనుకున్నా సరే, మీకు థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా! మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. మీకోసం మీరు ఆలోచించుకొని ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే థింగ్స్ బెటర్ అవుతాయి అని చెప్పొచ్చండి. ఈవెన్ అంటే మీలో కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటారు. లేకపోతే ఏదైనా సరే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటే చేంజెస్ అనేవి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి జాబ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వర్కౌట్ అవుతుంది. ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ చాలా బావుంది. అట్ ద సేమ్ టైమ్ వింటర్‌లో కూడా థింగ్స్ అనేవి కొంత బెటర్ అవ్వొచ్చండి. అంటే ఇప్పటి వరకు మీరేంటంటే కొంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ మీరు మీ కెరియర్ యాస్పెక్ట్‌లో బెటర్ చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా నేను మీకు చెప్పేదేంటంటే, మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది బెటర్ అవుతుందండి. మీలో ఎవరికైనా సరే ఫినాన్షియల్‌గా కొంత డెబ్ట్స్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కానీ, మీరు ఎవరికైనా మనీ ఇచ్చేసినా, లేకపోతే ఎవరినైనా సరే ఫినాన్షియల్‌గా కొంత సపోర్ట్ చేస్తున్నట్టయితే, ఒకటే చెప్తాను ఎమోషనల్‌గా ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయొద్దండి. దానికి రీజన్ ఏంటంటే, వ్యక్తులు మీ ఎమోషన్స్‌ని యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను ఒకటే చెప్తాను. మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే చెయ్యండి. అది ప్రాబ్లమ్ లేదు. బట్ ఏంటంటే, మీరు ఎమోషనల్ అయిపోయి, లేకపోతే వాళ్ళ విషయంలోనేంటంటే కొంత చూసి చూడనట్టుగా అలా కాకుండా, మీకెంతవరకు అవుతుందో అంతవరకే చేయండి. మీ స్థాయికి మించి మీరు ఎలాంటి హెల్ప్ ఎవరికీ చెయ్యొద్దు. ఎందుకంటే, వన్స్ మీరు ఆ వేలో కానీ వెళ్లారు అంటే, మీరు ఇంకా ఇంకా ఎమోషనల్ అయ్యి, ఈ ప్రాసెస్‌లో చాలా డ్రైన్ అయిపోతారండి. సో, అలా అవ్వకుండా చూసుకుంటే మంచిది. బట్ ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుందండి. మీలో ఎవరైనా సరే అంటే హౌస్ ప్లాన్ చేస్తున్న వాళ్ళుంటే, వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ బాగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీరు ఒకవేళ మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేకపోయినా సరే, మీరేంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఒక బెటర్ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకొని,
ఫ్యామిలీని సపోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకటి మాత్రం చెప్తాను, ఫినాన్షియల్‌గా మీరేంటంటే బెటర్ అవుతారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎలాంటి ఫేజ్‌లో ఉన్నారో నాకు తెలీదు. ఆర్ మీరు ఎంత ఫినాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నారో కూడా నాకు తెలీదు. బట్ ఫినాన్షియల్‌గా మీ స్టేటస్ అయితే నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవుతుందండి. ప్లస్ మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఏమైనా మీకు రావాల్సుంటే, అంటే ఇప్పుడు మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ, మీ పేరెంట్స్ నుంచి కానీ మీకు ప్రాపర్టీస్ రావాల్సి ఉంటుంది కదా! ల్యాండ్స్ కానీ అవేమైనా రావాల్సుంటే అవి కూడా మీకు నెక్స్ట్ ఇయర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, బావుంటుందండి. ఓవరాల్‌గా చాలా బావుంది మీకు కూడా. నాకు తెలిసి ఇప్పటి వరకు మేష రాశి వారికి మీకు అయితే మాత్రం ఫినాన్షియల్‌గా కెరియర్ పరంగా చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఇది చాలా పాజిటివ్ సైన్ అండి. సో, ఇలాంటి సైన్స్ వస్తున్నప్పుడు యూనివర్స్ నుంచి దాన్ని చాలా బెటర్‌గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా బెటర్‌గా ఉంటుంది. అసలు చూద్దాం కెరియర్ అండ్ ఫినాన్సెస్‌కి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి 2025 ఇయర్‌కి సంబంధించి అనేది. సో, ఒకటే చెప్తున్నానండి. బెటర్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయండి. అంటే ఇక్కడ ఒకటి వ్యక్తులతో కనెక్షన్స్ అనేవి మంచిగా మెయింటైన్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా ఒకటే చెప్తుంది. ఎవరితో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా పెట్టుకోవద్దండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే కెరియర్ పరంగా మీకు చాలా బావుంది కాబట్టి వ్యక్తులు ఏంటంటే మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడానికి చూస్తుంటారు. చెప్పాను కదా! కొంత ఎమోషనల్‌గా వాళ్ళేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. బట్ మిమ్మల్ని మీరు ఈ ప్రాసెస్‌లో సాక్రిఫైస్ చేసుకోవద్దు. కొంత సెల్ఫిష్‌గా ఉండడానికే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. వ్యక్తులతో మంచి కనెక్షన్స్ మెయింటైన్ చేయండి. ఆ కనెక్షన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే మీ గ్రోత్ కోసం. అంతేకాని అక్కడ మీరేంటంటే ఆహ్, స్టక్ అయిపోవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ గ్రోత్ కోసమే కొంత హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తారు కానీ తర్వాత తర్వాత కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు. మీరు అలా కాకుండా సేఫ్‌గా ఉండడానికి ట్రై చేయండి. వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ ఉండొచ్చు. కెరియర్‌లో అయితే అంతా మంచిగానే ఉంది కానీ స్టిల్ ఉంటాయి కదా! చిన్న చిన్న ఛాలెంజెస్. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే జాగ్రత్తగా ఉండండి. వ్యక్తులతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరితో కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ పెట్టుకోవద్దు. కొన్నిసార్లు వ్యక్తులు ఏంటంటే థింగ్స్ మీకు కాంప్లికేట్ చేసి అంటే టఫ్ సిట్యుయేషన్‌లో పెడతారు. సో, అలాంటప్పుడు కూడా ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని హ్యాండిల్ చేయగలుగుతారండి. అందుకే ఇప్పటి నుంచే నేను ఒకటే చెప్తాను. మీరేంటంటే మీకోసమే ఆలోచించుకోండి. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా ఏంటంటే డెఫినిట్‌గా వండర్స్ అనేవి జరుగుతాయండి. మీరు ఊహించిన దానికంటే కూడా మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది బెటర్ అవుతుంది. నాకు తెలిసి మీరు ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, లేకపోతే ఏదైనా పర్చేస్ చేసినా సరే మీకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చండి. నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ కంటే కూడా నెక్స్ట్ ఇయర్ చాలా బావుంటుందండి. మీరదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొంచెం స్టార్టింగ్‌లో అసలు ఏంటి ఇలా ఉంది అంటే, అసలు మన ఫినాన్షియల్ స్టేటస్ అనేది బెటర్ అవుతుందా లేదా అనే డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ స్లోగా మీకు అర్థమవుతుందండి. మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది బెటర్ అవుతుంది అని. దాని అర్థం ఏంటంటే మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉండదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతుంటాయి. అవి మీకేంటంటే వండర్స్ లాగే అనిపిస్తుంటాయన్నమాట. అది మీకేంటంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ అర్థమవుతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మిథున్ రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు 2025లో మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, కెరియర్ ఇన్ ద సెన్స్ అంటే మీ బిజినెస్ కానీ, లేకపోతే మీ స్టడీస్ కానీ, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఆల్రెడీ మీరు ఎంప్లాయ్ అయితే ఎలా ఉంటుంది? అసలు ఏంటి పరిస్థితి? అనేదైతే ఫస్ట్ కెరియర్‌కి సంబంధించి కార్డ్స్ తీస్తాను. నెక్స్ట్ ఫినాన్సెస్‌కి కూడా డ్రా చేస్తాను. చూద్దాం.
ఒక్కటండి, మీలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తుంటే 100% గవర్నమెంట్ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి నెక్స్ట్ ఇయర్. మీరు ట్రై చేయడంలోనే ఉందని చెప్తాను నేను. కేవలం అంటే మీరు ఒక్క అడుగు దూరంలో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నా సరే నెక్స్ట్ ఇయర్ మీరేంటంటే క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏదైనా సరే అక్కడ మాత్రం స్ట్రాంగ్‌గా ఛాన్సెస్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైమ్ నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఆహ్, మీకు ఇప్పటి వరకు ఒకవేళ కానీ మీరు వర్క్ చేస్తున్న ఒక గుర్తింపు లేకపోయినా, లేకపోతే సిట్యుయేషన్స్‌ని మీరు ప్రాపర్‌గా కంట్రోల్ చేయలేకపోయినా, నెక్స్ట్ ఇయర్ ఏంటంటే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయండి. వ్యక్తులు ఏంటంటే కొంత మీకు సరెండర్ అవుతారు అని చెప్పొచ్చు. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహ్, ఒక మస్కులిన్ ఎనర్జీని మీరు క్యారీ చేస్తుంటారు కాబట్టి, మీ వైపు నుంచి మాత్రం మీకు కంట్రోల్ వచ్చినా, మీకు పవర్ వచ్చినా సరే స్టిల్ మీరేంటంటే జెంటిల్‌గానే ఉండాలండి. కైండ్‌నెస్‌నే చూజ్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే థాట్‌ఫుల్‌గా ఉంటారో, మీరు ఎప్పుడైతే వ్యక్తుల విషయంలో కొంచెం సెన్సిబుల్‌గా ఉంటారో ఆహ్, ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మేబీ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. బట్ ఆ తర్వాత ఇయర్ ఎలా ఉంటుందో తెలీదు. మీరు చేసేదానికి ఆటోమేటిక్‌గా కాన్సిక్వెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ఇయర్ ఏంటంటే సిట్యుయేషన్స్ అన్నీ మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే స్టిల్ జాగ్రత్తగానే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వచ్చు. బట్ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయండి. మీకు ఎంతవరకు కరెక్ట్ ఆర్ మీకెంత సూట్ అవుతుంది. ఇలా మీరేంటంటే క్లారిటీ తెచ్చుకోవడం మంచిదండి. మీ ఇంట్యూషన్ మీకేం చెప్తే అదే చెయ్యండి. అండ్ సిట్యుయేషన్స్ అంటే కెరియర్ యాస్పెక్ట్‌లోని ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే కెరియర్ షిఫ్ట్ కానీ, లేకపోతే లొకేషన్ చేంజ్ అవ్వాలనుకున్నా, లేకపోతే ప్రమోషన్స్ కానీ ఏదైనా సరే అండి. అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా మీలాంటి వాళ్ళకి నేను స్పెసిఫిక్‌గా చెప్పేదేంటంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 100% ఛాన్సెస్ లేవు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆలోచించాలండి. మీకు ఎంతవరకు అది సెట్ అవుతుంది. అసలు మీకు అదే కావాలా? సో, దాని ప్రకారం మీరు ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. సిట్యుయేషన్ ఏంటంటే పైపైనే చూడొద్దు. డీప్‌గా అనాలిసిస్ చేసి మీకెంత వరకు సెట్ అవుతుందనేది రియలైజ్ అయ్యి మీరు చేస్తే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. బికాజ్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే మేబీ థింగ్స్ అనేవి మీరు అనుకున్నంత ఈజీగా ఉండవేమో అని అనిపిస్తుంది. ప్లస్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంచి వాళ్ళలాగా కనిపిస్తుంటారు. మంచి వాళ్ళా కాదా అనేది క్లియర్ కట్‌గా వాళ్ళ గురించి అనాలిసిస్ చేస్తే కానీ తెలీదు. అలానే మీతో రూడ్‌గా ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళని కూడా కాదండి. వాళ్ళు మీకు సపోర్ట్ చేయొచ్చు, కోఆపరేట్ చేయొచ్చు. బట్ మీకు వాళ్ళేంటంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ స్టడీస్‌లో కూడా నేను ఒకటే చెప్తాను. అంటే మీరు హార్డ్ వర్క్ చేయండి, లేకపోతే చాలా ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్పను. స్మార్ట్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు చేస్తున్న దాంట్లో లేకపోతే అసలు మీరు ఒకటి కావాలనుకుంటున్నప్పుడు దాని పర్పస్ ఏంటి? అసలు మీరెందుకు కావాలనుకుంటున్నారు? ఇలా ఏంటంటే కొంత వర్క్ చేయాల్సుంటుందండి. డెఫినిట్‌గా మీలో ఎవరైనా సరే చాలా రోజుల నుంచి ఫెయిల్యూర్ కానీ చూస్తున్నట్టయితే సబ్జెక్ట్స్‌లోని ఏదైనా సరే కొంత కెరియర్ ఏంటి అని అర్థం కాకపోతే నెక్స్ట్ ఇయర్ మీకు మీ కెరియర్ గురించి క్లారిటీ రావడం కానీ, సబ్జెక్ట్స్ పాస్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. హోప్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కార్డ్స్‌లోని ఏంటంటే ఆ ఎనర్జీ ఉంది. ప్లస్ చేంజెస్ వస్తాయండి. మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి కదా! చేంజెస్ రావు అనుకోవద్దు. మీ లైఫ్ ఇలానే ఉంటుందనుకోవద్దు. నెక్స్ట్ ఇయర్ చేంజెస్ వస్తాయి. ఈవెన్ బిజినెస్‌లో కూడా నేను ఒకటే చెప్తానండి. ఇప్పటివరకు మీలో ఎవరైనా పార్ట్నర్స్ మీద డిపెండ్ అయిపోయిన వాళ్ళున్నా, లేకపోతే పార్ట్నర్‌షిప్ కోసం చూస్తూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలా వద్దు అనే ఆలోచనలో ఉన్నా సరే ఒకటే చెప్తాను. పార్ట్నర్స్ మీద డిపెండ్ అవ్వద్దు. లేకపోతే పార్ట్నర్‌షిప్ కోసం కూడా చూడొద్దు. మీకు ఒక ఓన్ ఐడియా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయగలిగే సిట్యుయేషన్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఆ తర్వాత పార్ట్నర్‌షిప్ కోసం చూసుకోండి. ఎందుకంటే ఈవెన్ మీకు పార్ట్నర్‌షిప్ ఉన్నా సరే మీరే స్టాండ్ తీసుకోవాలండి. వాళ్ళని కూడా మీరు కొంత వాచ్ చేయాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా! వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. మేబీ చూడడానికి వాళ్ళు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు కానీ మంచి వాళ్ళా కాదా అనేది మీకు తర్వాత తెలుస్తుంది. కొంచెం కరెక్ట్‌గా కానీ సిట్యుయేషన్స్‌ని కానీ చూస్తే మీకు అర్థమవుతుందనమాట. ఏదైనా సరే ఇక్కడ ఒకటేనండి. మీరు ఏదైనా ఒకటి ఇనిషియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించుకోండి. అది ఎంతవరకు కరెక్టు, అంటే అది చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఇలాంటివి ఆలోచించుకొని చేస్తే మీకు కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ రావండి. మెయిన్ నెక్స్ట్ ఇయర్ మీకు కెరియర్‌లో ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ ఫ్యూచర్‌లో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చూసుకోవాలనమాట. అండ్ ఇంకా ఫినాన్సెస్ విషయానికొచ్చేసరికి
వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానీ, ఆర్ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవడం కానీ చాలా రిస్క్ అండి. చాలా చాలా రిస్క్. ఒకవేళ కానీ పాస్ట్‌లో ఐ మీన్ ఈ ఇయర్ కానీ మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్న ఆర్ ప్రీవియస్ ఇయర్స్‌లో కానీ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే అవి తొందరగా సెటిల్ చేయడం చూడండి. దానివల్ల మీరేంటంటే కొత్తగా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవచ్చు. ఈవెన్ మీరు ఎవరికీ కూడా డబ్బులు కూడా ఇవ్వొద్దండి. దానివల్ల ఏంటంటే కొంత కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ నాకు కనిపిస్తున్నాయి. ఒకటండి కెరియర్‌లో గ్రోత్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ కనిపిస్తుంది. ఫినాన్షియల్‌గా మీకు నెక్స్ట్ ఇయర్ చాలా బావుంటుందండి. అంటే మీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఆర్ ఫైనల్‌గా మిమ్మల్నేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు గుర్తిస్తారని చెప్పొచ్చు. ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా! ఇక్కడ గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేవి బెటర్‌గా వర్కౌట్ అవ్వడం కానీ, లేకపోతే బిజినెస్ అనేది కొంత బ్లూమ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. సోర్సెస్ ఏంటి, బ్యాక్‌గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉందా లేదా తెలుసుకోవడం మంచిది. ఈవెన్ పర్చేస్ చేసినప్పుడు కూడా అంతేనండి. వ్యక్తుల దగ్గర నుంచి పర్చేస్ చేసుకునే సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీలో కొంతమంది ఏంటంటే హౌసెస్ కానీ, లేకపోతే ప్రాపర్టీస్ కానీ పర్చేస్ చేయాలనుకుంటారు. సో, అలాంటి దగ్గర కొంచెం చూసుకుంటే మంచిది. ఎందుకంటే వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడానికైతే లేదండి. బట్ ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే మాత్రం ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుంది మీకు. అది మాత్రం నేను చెప్పగలను. ఈవెన్ ఒక్కటండి మీలో ఎవరైనా సరే కొత్తగా ఒక ఫీల్డ్ చూజ్ చేసుకుంటారు కదా! లైక్ మీలో కొంతమందికి ఏంటంటే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయండి. ఈ యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, రైటింగ్ కానీ ఇలాంటివి. సో, మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే వ్యక్తులతో ఎంగేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరేంటో తెలుసుకొని ఎంగేజ్ అయితే బావుంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి అంటే ఇంకా అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అనేది కెరియర్ ఫస్ట్ డ్రా చేస్తాను. ఆ తర్వాత ఫినాన్సెస్‌కి డ్రా చేస్తాను. ఓకే. సో, మీకు కూడా సేమ్ గైడెన్స్ వచ్చిందండి. ఆహ్, ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్టివ్‌గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎనర్జిటిక్‌గా ఉండండి. ఇలాంటి కార్డ్ వచ్చిందంటే నేను చెప్తున్నాను కదండీ! మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదనుకున్నా సరే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంటదనమాట. ఇన్వాల్వ్ అవ్వాలి, యాక్టివ్‌గా ఉండాలి. మీ వైపు నుంచి మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుండాలని. దానికి రీజన్ ఏంటంటే మీ కెరియర్‌లోనేంటంటే గ్రోత్ అనేది స్పీడ్‌గా ఉంటుందండి నెక్స్ట్ ఇయర్. సో, దానివల్ల ఏంటంటే కెరియర్‌లోని గ్రోత్ స్పీడ్‌గా ఉన్నప్పుడు థింగ్స్ కూడా అలా ఫాస్ట్‌గానే మూవ్ అవుతుంటాయి. మీరేంటంటే అంత ఆలోచించుకొని, మీరేంటంటే ఇంకా టైం తీసుకుందాం అనుకోవడానికి ఏం లేదు. డెసిషన్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సుంటుంది. యాక్షన్ అనేది ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సుంటుంది. ఈవెన్ ఎగ్జామ్స్ రాయాలా వద్దా? లేకపోతే నేను కెరియర్ చేంజ్ అవ్వాలా వద్దా? అంటే కొంతమందికి ఒక పాత్ అనేది ఫాలో అవుతుంటారు. సో, అది చేంజ్ అవ్వాలా వద్దా? వేరేది తీసుకుంటే ఏమవుతుందో ఇలాంటి డౌట్స్ ఉంటాయి. అలాంటివేం పెట్టుకోవద్దండి. డైరెక్ట్‌గా మూవ్ అయిపోండి. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మీలో కొంతమంది కోర్సెస్ నేర్చుకోవాలా వద్దా? ఈ కోర్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అసలేమవుతుంది? ఇలా ఆలోచిస్తుంటారు. అలాంటి సెల్ఫ్ డౌట్స్ అయితే ఏం పెట్టుకోవద్దండి. మీకు నెక్స్ట్ ఇయరు మీ మనసుకి స్ట్రాంగ్‌గా ఏదైతే చేయాలి అనిపిస్తుందో, మిమ్మల్ని మీరు ఇంకా ఇంకా ఎలా అయితే ఎవాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారో, అలా అన్ని రకాలుగా ట్రై చేయండి. దీనికోసం ఏంటంటే, మీరు ఎవరిదో గైడెన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే అది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనుకోని మీరేంటంటే ఆలోచించుకోవడం కానీ అవేం అవసరం లేదండి. సో, మీ వైపు నుంచి మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఈ ఎనర్జీని ఫీల్ అవుతుంటారనమాట. అంటే ఎలా అంటే మూవ్‌మెంట్ అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంటది. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉన్నాయని అర్థం అవుతుంటది. అందుకే కదా నేను చెప్తున్నాను. ఏది కూడా మీరు కంట్రోల్ చేయడానికి చూడొద్దు. మీ కంట్రోల్‌లో ఉండడం కరెక్టే. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కూడా మీరు జెంటిల్‌గానే ఉండాలి. మీ వైపు నుంచి మీరేంటంటే స్టెబిలిటీ మెయింటైన్ చేయాలండి. అది చాలా ఇంపార్టెంట్. సో, అసలు ఇంకా చూద్దాం ఫినాన్సెస్‌కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. హ్మ్. నేను చెప్తున్నాను కదండీ! రిఫ్లెక్షన్ వచ్చింది. సో, మీ యాక్షన్స్ కానీ, మీ థాట్స్‌ని కానీ మీరు రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోవద్దండి. అంటే రిస్క్ తీసుకోవద్దు. ఏదైనా పర్చేస్ చేయడం, ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఓకే. అది నేను కాదు అనను. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సోర్సెస్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా, మీరు
చెయ్యొచ్చా లేదా అనేది క్లారిటీ ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు చేసే పనులు కొన్ని మిమ్మల్ని రిస్క్‌లో పెట్టొచ్చు. ఫినాన్షియల్‌గా గ్రోత్ ఉంది. బట్ రిస్క్ కూడా ఉంది. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫినాన్షియల్‌గా. సో, అది కానీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి నెక్స్ట్ ఇయర్. ఈవెన్ అంటే కొంతమంది మీలో ఉంటారు. మనీ ఆఫర్ చేసైనా సరే పనులు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు. సో, అలాంటివి కూడా సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే వచ్చే సంవత్సరం 2025 మీకు కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీ కెరియర్‌లో? అంటే నేను ఒక్కటే అండి, స్టడీస్, జాబ్, బిజినెస్ అన్నిటి కోసం మాట్లాడతాను. బ్రీఫ్‌గా చెప్తాను రీడింగ్. అండ్ ఫినాన్సెస్ కోసం కూడా కార్డ్స్ అయితే డ్రా చేస్తాను. ఫస్ట్ కెరియర్ కోసం డ్రా చేస్తాను. సో, ఫస్ట్ కెరియర్ కోసం మాట్లాడతానండి. కొంచెం కెరియర్‌లో జాగ్రత్తగా ఉంటే మంచిది. రిస్క్ ఎక్కువ తీసుకోవద్దండి. అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని మీకెంతవరకు సూట్ అవుతుంది, మీరేంటంటే చేయగలరా లేదా, మీ వల్ల అవుతుందా లేదా తెలుసుకొని మీరేంటంటే స్టార్ట్ చేయడం మంచిది. ఏదైనా సరే అంతేనండి. కెరియర్‌లోనేంటంటే రిస్క్ తీసుకోవడానికైతే లేదు. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే సేఫ్‌గానే ఉండాలి. అంటే ఒకటి డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుందండి నాకు. అంటే నేను స్ట్రెయిట్‌గానే రీడింగ్ చెప్తాను. బట్ పర్సనల్ రీడింగ్‌లో మేబీ సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ ఓవరాల్‌గా ఇది రీడింగ్ కాబట్టి నాకేమనిపిస్తుందంటే కెరియర్‌లో మీరు నెక్స్ట్ ఇయర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే జాబ్ చేసిన దగ్గర కూడా వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. బీట్రేయల్ కనిపిస్తుందండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీలో ఎవరైనా సరే వ్యక్తులతో ఎంగేజ్ అయ్యి చేసే వర్క్స్ ఉంటాయి కదా! అలాంటివి ఇంకా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు క్రెడిట్ తీసుకొని మిమ్మల్ని అంటే కొంత ట్రబుల్ చేయడం అలాంటివి కూడా చేస్తుంటారండి. సో, మీరు ఏ ఎంప్లాయీ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా ఆర్ ఓన్‌గా బిజినెస్ ఉన్నా సరే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. సేఫ్‌గా బేబీ స్టెప్స్ వేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే అంత అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయని నాకు అనిపించట్లేదు. ఈవెన్ మీలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేస్తున్న వాళ్ళున్నా, లేకపోతే ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళున్నా సరే పెద్దగా హోప్‌ఫుల్‌గా నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ ఇయర్ మేబీ అంటే ఒకటి మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎక్కడా కూడా గివ్ అప్ చేయకూడదు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు 100% చేయాలి. ఎందుకంటే యూనివర్స్ అన్నీ వాచ్ చేస్తుంటదండి. ప్రతి వ్యక్తి యాక్షన్స్ కూడా యూనివర్స్‌కి తెలుస్తాయి. సో, దాని ప్రకారమే కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అది మాత్రం మర్చిపోవద్దు. మీలో చాలామంది ఏమనుకుంటారంటే ఔట్‌కమ్ అనేది వర్కౌట్ అవ్వదు. లేకపోతే మనం అనుకున్నట్టుగా రాదు. సో, మనం ఏంటంటే సైలెంట్‌గా ఉండిపోదాం అని అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పనిలో కూడా యూనివర్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పనిలో కూడా యూనివర్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందండి. మీలో కొంతమందేంటంటే ఈ కన్సల్టెన్సీస్ ద్వారా జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిదండి. సో, అవి అంతగా ట్రస్టెడ్ సోర్సెస్ లాగా నాకైతే అనిపించట్లేదు. ఏదైనా సరే నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కెరియర్ పరంగా కొన్ని ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే పర్ఫెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
తప్పించుకోవడానికి చూడొద్దండి. సిట్యుయేషన్స్ నుంచి అంటే సిట్యుయేషన్స్ మీకు వర్కౌట్ అవ్వట్లేదు, ప్రాబ్లమాటిక్‌గా ఉన్నాయి అనే టైంలోనేంటంటే స్టాండ్ తీసుకొని ఫైట్ చేయడానికి చూడండి కానీ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయొద్దు. మీ వైపు నుంచి మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాల్సిన అవసరం చాలా ఉందండి. అంటే ఒకటి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయండి మీ రాశి వారికి. మీరు అనుకున్నంత గొప్పగా ఉండవు. సో, దానివల్ల ఏంటంటే ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాల్సుంటుంది. అండ్ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తూ ఉండాలి. స్టాండ్ తీసుకోవాలండి. మీ సిట్యుయేషన్స్‌కి మీరు. అలా స్టాండ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇంకా ఇంకా ట్రబుల్‌లా అనిపిస్తుంటదనమాట. అంటే ట్రబుల్‌లా అనిపించడం కాదు. మీరు ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్‌లోకి వెళ్తారు. అది ఇక్కడ మెయిన్. అంటే హిడెన్ డేంజర్స్ కనిపిస్తున్నాయండి నాకు. డేంజర్ అనేదేంటంటే మీ కళ్ళకి డైరెక్ట్‌గా కనిపించదు. ఒక సిట్యుయేషన్‌లో మీరు ఎంగేజ్ అయిన తర్వాత కంప్లీట్‌గా మీరేంటంటే అందులో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మీకు అర్థమవుతుంటది. అక్కడ ఏం డేంజర్ ఉంది అనేది. అంతవరకు మీకు తెలీదు. సో, సిట్యుయేషన్స్‌ని పైపైన కూడా చూడొద్దు. అలానే ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్టూడెంట్స్‌కి కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ పెద్ద హోప్‌ఫుల్‌గా ఏం లేదండి. అంటే మీరు ఎంత కష్టపడుతున్నా సరే మీ కష్టానికి ప్రతిఫలం లేదేమో అని అనిపిస్తుంటది. సో, దానివల్ల అసలు కష్టపడాల్సిన అవసరం ఉందా అనే క్వెషన్ కూడా మీలో అరైజ్ అవుతుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఔట్‌కమ్ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడాలంతే. మీరనుకున్న వేలో మేబీ థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ అవసరం ఉందండి. మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీ వైపు నుంచి మీరు ఆ స్ట్రగుల్ తీసుకోవాలి అంతే. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషి హార్డ్ వర్క్‌ని నోటీస్ చేస్తది కాబట్టి మీరు కావాలి అనుకున్న దాని కోసం మీరు ఫైట్ చేయాలి. ఈ కార్డ్స్ ప్రకారం నాకు అర్థమైందైతే ఒకటే మేబీ స్ట్రగుల్ అయితే ఉండొచ్చు. బట్ మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ మాత్రం 100% ఉండాలి. స్ట్రగుల్ ఉంది కదా అని కాంట్రిబ్యూట్ చేయము, మేము ఇలానే ఉంటాం అంటే మాత్రం ఇబ్బంది పడతారండి. కెరియర్ ఆస్పెక్ట్‌లోనేంటంటే కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏం లేదులెండి. ఎందుకంటే మీరు ఇండివిడ్యుయల్‌గా ఫైట్ చేసినప్పుడు, మీరు ఇండివిడ్యుయల్‌గా కొన్ని సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసినప్పుడు, ఇలాంటి ట్రబుల్స్ అనేవి అవాయిడ్ చేస్తారు. నేను చెప్పాను కదండీ! మీ వైపు నుంచి మీరు 100% వర్కౌట్ చేసుకోవడానికే చూడండి ప్రతిదీ కూడా. అది అవ్వడం, అవ్వకపోవడం పక్కన పెడితే, మీరు చేశారు అనే సాటిస్ఫాక్షన్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఇక్కడ ఫినాన్సెస్ పరంగా చూస్తున్నట్టయితే ఫినాన్షియల్‌గా బెటర్ అవుతుందండి. ఫినాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది. చాలా హోప్‌ఫుల్‌గా ఉంది. యూనివర్స్‌ని ఈ విషయంలో మీరు ట్రస్ట్ చేయొచ్చు. మీరేంటంటే కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు కాన్ఫిడెంట్‌గా ఉండాలి అంటే కొంత మీకేంటంటే ఏదైనా పర్చేస్ చేసినప్పుడు కానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు కానీ ఇది వర్తేనా? మీరు చేయడం వల్ల మీకేమైనా బెనిఫిట్ ఉంటుందా? ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. సో, మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయాలి అనుకుంది చేస్తే సక్సెస్ మాత్రం ఇక్కడుందండి. అట్ ద సేమ్ టైమ్ మీరిక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. అదేంటంటే మీరు ఎవరికైనా సరే మనీ ఇచ్చేసినా లేకపోతే మీరు ఒకవేళ ఎవరి దగ్గరైనా మనీ తీసుకున్నా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ అవుతాయని చెప్పొచ్చండి. ఫినాన్షియల్ గ్రోత్ మాత్రం చాలా హోప్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఫినాన్సెస్ అనేవి ఆహ్, మీరు ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా బెటర్‌గా చూడడం జరుగుతుందండి. ఆ క్రైసిస్ అనేవి ఫస్ట్ తగ్గుతాయి. మీకేంటంటే కొంత మెంటల్‌గా పీస్ దొరుకుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఒకవేళ కానీ సఫర్ అయితే హోప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. కాకపోతే కెరియర్‌లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అంటే ఒకటి వ్యక్తులు ఫినాన్సెస్ అనేవి మీ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఇచ్చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఆ విషయంలో మీరు పర్ఫెక్ట్‌గా స్టాండ్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది మిమ్మల్ని మిస్‌లీడ్ చేయొచ్చు. బీట్రేయల్ అని చెప్పొచ్చది. సో, అలాంటివి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? ఏంటి అనేది? బిజినెస్‌లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పార్ట్నర్స్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారండి. సో, అది కూడా చూసుకోవడం మంచిది. ఓకే. సో, చెప్పాను కదండీ! అల్టిమేట్‌గా యూనివర్స్ ఒకటే చెప్తుంది. స్టార్టింగ్‌లో మీరేంటంటే చాలా డార్క్‌నెస్‌నయితే చూస్తారు. ఆ డార్క్‌నెస్ అయితే పర్మనెంట్ కాదు. మీరెప్పుడైతే ఆ డార్క్‌నెస్ నుంచి బయటకి రావాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెడతారో, మీరు చాలా చాలా కష్టపడతారో,
వండర్స్‌ని కూడా చూస్తారండి. స్లోగా మీకు ఆ లైట్ అనేది కనిపిస్తుంది. మీరు చేసింది వేస్ట్ అవ్వదు. కానీ మీరు చెయ్యకపోతే మాత్రం నిజంగానే వేస్ట్ అవుతుందండి. అంటే ఇప్పుడు మీలో కొంతమంది బిజినెస్ పెట్టాలనుకున్నా, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, జాబ్స్ రావాలని ట్రై చేసిన, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని అంటే ఎఫర్ట్స్ పెడుతున్నా ఆర్ కెరియర్‌లో మీ ప్లాన్ అనేది నెక్స్ట్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నా సరే, మీ 100% మీరివ్వండి. ఇమ్మీడియేట్‌గా అయితే అవ్వదు. అది నేనే చెప్పేస్తున్నాను. బట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే చేస్తుంటారో స్లోగా మీకు అందులో లైట్ కనిపిస్తుంటదండి. హోప్‌ఫుల్‌గా అనిపిస్తుంటది. మీరు అంటే ఎక్కడున్నారు? మీ పాత్ ఇంకా ఎంత దూరం మీరు వెళ్తే వర్కౌట్ అవుతుంది. అంటే డెస్టినేషన్‌కి రీచ్ అవుతారు అనే క్లారిటీ కూడా మీకొస్తుంది. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే కొంతమంది ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ కోరుకుంటారండి. సో, మీలాగా కోరుకున్న వాళ్ళకి ఇది చాలా డిసప్పాయింట్‌మెంట్ లానే ఉంటుంది. కొంతేంటంటే స్లోగా అయినా సరే వర్కౌట్ అయితే చాలు. మన వైపు నుంచి మనం ప్రయత్నాలు చేద్దాం. డెఫినిట్‌గా ఈరోజు కాకపోతే రేపైనా సరే సక్సెస్ చూస్తాం అనుకున్న వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగాను మీరనుకున్నట్టే వర్కౌట్ అవుతాయండి థింగ్స్ మాత్రం. అండ్ ఇంకొకటి ఎయిర్ సైన్స్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ మిథున, తుల, కుంభరాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళ వల్ల కొంత డిస్టర్బెన్సెస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కెరియర్ ఓరియెంటెడ్. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ గురించి అయితే నేను మాట్లాడట్లేదు. బట్ ఒకటండి యూనివర్స్ అయితే మాత్రం హోప్స్ పెట్టుకోండి కెరియర్ పరంగా. ఈవెన్ ఇనీషియల్‌గా డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నా సరే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్లోగా మీకు సిట్యుయేషన్స్ మీద ఇంకా క్లారిటీ వస్తుంది అని చెప్తుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ అసలు ఇంకా చూద్దాం కర్కాటక రాశి వారికి ఫినాన్షియల్‌గా యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటనేది. సో, చెప్పాను కదండీ! మీరెన్ని కష్టాలు పడ్డారో నాకైతే తెలీదు. ఎంత సఫర్ అయ్యారో నాకు తెలీదు. బట్ ఇప్పుడేంటంటే హ్యాపీగా ఉంటారు. 2025 ఇయర్‌లో ఫినాన్షియల్‌గా బెటర్‌మెంట్ అనేది కనిపిస్తుందండి. కొంత రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పొచ్చు. మనీ కోసం చాలా కష్టపడుతున్నారేమో ఆర్ మీ వైపు నుంచి మీరేంటంటే బెటర్ అవ్వడం కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారేమో. సో, అవన్నీ ఫలిస్తాయండి. ఫైనల్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారు అని మాత్రం అనిపిస్తుంది. ఆ రిలీఫ్ మీకు దొరుకుతుంది. యూనివర్స్ ఏంటంటే ఈసారి కోఆపరేట్ చేస్తుందండి మీతో. మీరేంటంటే స్టాండ్ తీసుకోండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. అదొక్కటే మీ వైపు నుంచి మీరు చేయాల్సింది. అండ్ మనీని అలా టైట్‌గా హోల్డ్ చేయొద్దండి. ఫ్రీగా స్పెండ్ చేసుకోవడం కానీ, మీకు అంటే నచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయడం కానీ, కొంత లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేసుకోండి. ఎందుకంటే కొంత హీల్ అవుతారు. థింగ్స్ కూడా కొంత ఏంటంటే బెటర్ అవుతాయండి. చెప్పాను కదా! హౌస్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, లేకపోతే ఆర్నమెంట్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా, లేకపోతే కార్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, ఇలాంటివి ఏం చేయాలనుకున్నా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అలాంటివి మీకు వర్కౌట్ అవుతాయి కూడా. సో, ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 5 ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు. 2025లో మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటాయి? సో, ఇది నేను బ్రీఫ్‌గానే రీడింగ్ చేస్తానండి. బట్ ఓవరాల్‌గా అన్నీ కవర్ చేస్తున్నాను. సో, అసలు బిజినెస్ కానీ, జాబ్ పరంగా కానీ, లేకపోతే స్టూడెంట్స్‌కి కానీ ఎలా ఉంటుంది? ఫినాన్సెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే కెరియర్ రీడింగ్ చేస్తాను. ఆ తర్వాత ఆహ్, ఫినాన్సెస్ గురించి చెప్తాను. సో, ఫస్ట్ అంటే నేను కెరియర్ గురించి మాట్లాడతానండి. కొంత డెసిషన్స్ తీసుకోలేక స్టక్ అయిపోయి ఉంటారండి కెరియర్‌లోని. అంటే మీలో ఎవరైనా సరే అంటే కెరియర్‌లోని గ్రోత్ కోసం కానీ, బెటర్‌మెంట్ కోసం కానీ చూస్తున్న వాళ్ళుంటే ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేక స్టక్ అయిపోయి ఉండడం ఆర్ కొంత రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇక్కడ ఒకటి
మీలో కొంతమంది కెరియర్ షిఫ్ట్ కానీ, లేకపోతే ఏవైనా సరే కొత్తగా ప్లాన్ చేసుకోవడం ఆర్ అబ్రాడ్ వెళ్ళాలా? వద్దా? అని అంటే ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండడం ఇలాంటివి జరిగితే నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మీరు ఏది డిసైడ్ అవ్వకపోతేనే మంచిదండి. అంటే కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవడానికి చూడండి. ఒకటి అంటే సేఫెస్ట్‌వయితే ప్లాన్ చేసుకోండి. బట్ రిస్క్ తీసుకోవడం మీ ఫినాన్సెస్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. లేకపోతే అంటే ఇవి కొంచెం బిగ్ స్టెప్స్ అని అనిపిస్తే రిస్క్ తీసుకోకపోతే మంచిది. దానికి ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే తర్వాత ఇబ్బంది పడతారండి. మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత ఎందుకు అలా చేశారు? మేబీ అలా చేయకుండా ఉండాల్సిందేమో ఆ మూమెంట్‌లో అని డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. అలా అని చెప్పి ప్రయత్నాలు చేయొద్దని చెప్పను కానీ క్లారిటీ మెయింటైన్ చేసి ఏదైనా చేస్తే వర్కౌట్ అవుతుంది. బట్ మీకు క్లారిటీ లేదు, కన్‌ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు అది చెయ్యకపోతే మంచిది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మీరు అంటే జాబ్ చేస్తున్నారు. సో, ట్రాన్స్‌ఫర్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దానికోసం ట్రై చేయాలా? వద్దా? అనే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటే, సో, ఆగిపోవడం మంచిది. ఇప్పుడు మీకు 100% క్లారిటీ ఉంటే మీరు అలాంటివి చేయొచ్చు. లేకపోతే మాత్రం సైలెంట్ అవ్వాల్సుంటుందండి. ఈవెన్ స్టూడెంట్స్‌కైనా నేను ఒకటే చెప్తాను. 2 మైండ్స్‌తో ఏది కూడా చెయ్యొద్దండి. కన్ఫర్మ్‌గా మీ వైపు నుంచి మీకు క్లారిటీ ఉండి, మీరొక ప్లాన్‌తో ఉంటేనే చెయ్యండి. లేదు, మీకు ప్లానింగ్ లేదు, కన్ఫర్మ్‌గా తెలీదు అన్నప్పుడు సైలెంట్‌గా ఉండడం మంచిది. దానికి రీజన్ ఏంటంటే, మీరెక్కువ రిస్క్ తీసుకోవడానికి లేదిక్కడ. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే కార్డ్స్ ప్రకారం నాకు ఎలా కనిపిస్తుందంటే, కొంత మీరు టఫ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారండి. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటారు. ముందుకు వెళ్ళాలా? లేకపోతే అక్కడే ఆగిపోవాలా? అనేది కొంత కన్‌ఫ్యూజన్‌లా ఉంటుంది. అలా అని అన్ని ఆస్పెక్ట్స్‌లో కాదు కానీ, కెరియర్ ఆస్పెక్ట్‌లో అంటే మీరు పర్టిక్యులర్‌గా ఇప్పుడు అంటే ఆలోచించుకునే పరిస్థితి అయితే మాత్రం ఉంటుందండి. నేను ఒకటే చెప్తాను. ఏది కూడా సగం సగం ఆలోచించి అంటే హార్ట్‌ఫుల్‌గా అనిపించకపోతే మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే చేసిన తర్వాత ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసమైనా మీరు ట్రై చేస్తున్నట్టయితే 100% గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి. ఇది నా గోల్. ఇది నా డ్రీమ్. నేను ఇది చేస్తేనే హ్యాపీగా ఉంటాను అని అనుకుంటేనే దానికోసం మీరేంటంటే ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. గవర్నమెంట్ జాబా? మీలో కొంతమంది ఉంటారండి. నా దగ్గరికి కెరియర్ రీడింగ్ కోసం వచ్చిన వాళ్ళలో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిందిది. గవర్నమెంట్ జాబ్ చేయాలా? ప్రైవేట్ జాబ్ చేయాలా? బిజినెస్ చేయాలా? అని చెప్పి మల్టిపుల్ క్వెషన్స్ అడుగుతుంటారు. సో, మీకే క్లారిటీ లేకపోతే యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందండి? ఎందుకంటే మీకేం సూట్ అవుతుంది అనేది యూనివర్స్ చెప్పదు. మీది మీకు క్లారిటీ ఉంటే అది మీకు సూట్ అవుతుందా లేదా అనేది యూనివర్స్ చెప్తుంది. సో, అందుకే మీలాగా అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఎవరికైనా ఉంటే పర్టిక్యులర్‌గా ఒకటే చెప్తాను. ఫస్ట్ మీరు దేనికి సెట్ అవుతారు? మీకసలు ఏం చేయాలనిపిస్తుంది అనేది క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, లేకపోతే ఇది చేయాలా? ఇది అసలు నా వల్ల అవుతుందా? అంటే నేను చేయగలనా? ఇలాంటి డౌట్స్ ఉంటే మాత్రం కొంచెం ఆగిపోతే మంచిదండి. నేను ఒకటే చెప్తాను. డిసప్పాయింట్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. వ్యక్తులతో కూడా కొంత ఎంగేజ్ అయినప్పుడు చూసుకోండి. ఎందుకంటే, వాళ్ళు మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వకపోవచ్చు. దానివల్ల కూడా మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు చూడండి కొంతమందికేంటంటే ఆఫీస్‌లో మంచి కనెక్షన్స్ ఉంటాయి. ఆర్ వాళ్ళేంటంటే సపోర్ట్ చేస్తాం అంటారు. బట్ లాస్ట్ మినిట్‌లోనేంటంటే మీరు అనుకున్నట్టుగా అవ్వకపోవచ్చు. అది మీకేంటంటే బీట్రేయల్‌లా అనిపించడం కానీ, చాలా హార్ట్ బ్రోకెన్ లాగా ఫీల్ అవుతారనమాట. అలాంటి సిట్యుయేషన్స్ కూడా నాకు కనిపిస్తున్నాయండి. నేనిక్కడ మీకొకటే చెప్తాను. వ్యక్తులతో ఎక్కువ ఎంగేజ్ అవ్వద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఈవెన్ వాళ్ళు మీకు గైడెన్స్ ఇచ్చినా సరే, అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో దాని ప్రకారమే మీరు ఫాలో అవ్వండి. కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మీకు క్లారిటీ ఉన్నదే చేయండి. క్లారిటీ లేకపోతే బ్రేక్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ కెరియర్‌లోని ఎలాంటి ఇంపార్టెంట్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ మీరు అక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత తీసుకోవడం మంచిది. క్లారిటీ రాకుండా తీసుకుంటే మాత్రం ఫెయిల్యూర్ కనిపిస్తుందండి. అది టూ రిస్కీ అని చెప్తాను. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. అంటే ఒకటి మీది ఫైర్ సైన్ బట్ స్టిల్ ఎలా ఉంటుందంటే థాట్స్ అనేవి స్టెబుల్‌గా లేకపోవచ్చండి నెక్స్ట్ ఇయర్. సో, అది కొంచెం చూసుకుంటే మంచిది. ఈవెన్ ఇక్కడ ఫినాన్సెస్ పరంగా కూడా చూసినట్టయితే స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్ అండి. ఇనీషియల్‌గా గ్రోత్ అయితే కనిపించదు. బట్ స్లోగా గ్రోత్ కనిపిస్తుంది. ఫినాన్షియల్‌గా మీ స్టేటస్ అయితే బెటర్ అవుతుందండి. హోప్‌ఫుల్‌గా ఉండొచ్చని చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీ థాట్స్ అనేవి మిమ్మల్ని కొంత కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి కాబట్టి, మీ జర్నీ అనేది కూడా మీకెలా అనిపిస్తదంటే, ఏంటసలు నాకు ఫినాన్షియల్‌గా గ్రోత్ ఉందా? లేదా? లేకపోతే నేనసలు ఫినాన్షియల్‌గా గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేకపోతే రొటీన్‌గానే ఉంటుందా? ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. బట్ ఫినాన్షియల్‌గా గ్రోత్ అనేది మీకు కనిపిస్తుందండి. తర్వాత మీకు అర్థమవుతుంది. మీ ఫినాన్షియల్ స్టేటస్ బెటర్ అయింది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతున్నాయి.
నేను ఒకటే చెప్తాను, మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరిప్పుడు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా చేయండి. లాంగ్ రన్‌లో మీకు అది వర్కౌట్ అవుతుందండి. ఇమ్మీడియేట్‌గా మీకు గ్రోత్ కానీ, ఇమ్మీడియేట్‌గా సక్సెస్ కానీ కనిపించదు. బట్ లాంగ్ రన్‌లో సక్సెస్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవరికైనా మనీ ఇచ్చినప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్ సోర్సెస్ కానీ అంతా వెరిఫై చేసుకొని ఇవ్వండి. ఇవ్వచ్చు. బట్ ఏంటంటే వెరిఫై చేసుకొని ఇవ్వాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు అంటే ఎక్కడి నుంచైనా మనీ తీసుకురావాలి అనుకున్నా తీసుకురండి. సోర్సెస్ కొంచెం వెరిఫై చేసుకోండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఫినాన్షియల్‌గా మీకు చాలా బెటర్‌గా ఉంది. నెక్స్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా రాసుల వారికి ఫినాన్షియల్‌గా బావుంది. బట్ ఈ కెరియర్‌లోని కొంచెం చూసుకోండి. ఛాలెంజెస్ నాకు కనిపిస్తున్నాయి. మీ థాట్స్‌లో కానీ లేకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల కొన్ని సిట్యుయేషన్స్ అరైజ్ అవ్వచ్చు. అలానే వ్యక్తులతో కూడా కొంత ఎంగేజ్ అయినప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిదండి. కొంతమంది మీలో ఉంటారు. రిఫరెన్సెస్ కోసం ట్రై చేస్తుంటారు. లేకపోతే కన్సల్టెన్సీ ద్వారా వెళ్దాం అని చూస్తుంటారు. మీలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మోస్ట్‌లీ ఈవెన్ ఆఫీస్‌లో కూడా పాలిటిక్స్ అనేవి ఉండొచ్చండి. అది మీకేంటంటే చాలా హెడ్‌ఏక్ లాగా అనిపిస్తుంటదనమాట. ఈవెన్ మీరు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, బిజినెస్‌లో ఉన్నా సరే వ్యక్తులతో ఎంగేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం వ్యక్తుల్ని ట్రస్ట్ చేయొద్దు. మీకు కాన్ఫిడెంట్‌గా వాళ్ళు తెలుసు. వాళ్ళైతే పర్వాలేదు అనిపిస్తేనే ట్రస్ట్ చేసి అంటే వాళ్ళకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సుంటే ఇవ్వండి. లేకపోతే మీరు మిమ్మల్ని మీరు బేస్ చేసుకొని ఏదైనా చేసుకోవడం మంచిది. అసలింకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఆర్ గైడెన్స్ ఇస్తుంది అనేది ఫస్ట్ కెరియర్‌కి చేస్తాను. తర్వాత ఫినాన్సెస్‌కి చేస్తాను. హ్మ్. ఓకే. సో, చెప్పాను చూసారా? ఫోకస్ చాలా అప్రోప్రియేట్ కార్డొచ్చిందని చెప్పొచ్చండి. మీ సిట్యుయేషన్‌కి కరెక్ట్ కార్డనమాట ఇది. ఎందుకంటే కొంత మీరు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. చెప్పాను కదా! బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటారనమాట. సో, మీరు ఎప్పుడైతే క్లారిటీ మెయింటైన్ చేస్తారో, సో, ఒకటి మీకు కావాలి అనుకున్నప్పుడు దాని పరంగా ఫోకస్ చేస్తారో, మీకు ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుందో, దాని ప్రకారం మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోగలుగుతారండి. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. డిస్ట్రాక్ట్ అవ్వద్దు. వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దు. డెసిషన్స్ అనేవి క్లియర్‌గా తీసుకోండి. మీకు 100% క్లారిటీ ఉంటేనే ఇది చేయండి. లేకపోతే అసలు అంటే దాని జోలికి కూడా వెళ్ళొద్దు అన్నట్టుగా క్లియర్‌గా మెసేజ్ అయితే చెప్తుంది. నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తానండి. స్టూడెంట్స్‌కి కూడా మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఫెయిల్ అవుతారా? లేకపోతే కెరియర్ ఏమవుతుంది? ఇదంతా మీకు అనవసరం. బట్ ప్రెజెంట్‌లో మీ వైపు నుంచి మీరేం చేయాలి? అది ఆలోచించుకోండి. ఇదేంటంటే నేను ఓవరాల్‌గా ఒకటే చెప్తానండి. మీ వైపు నుంచి మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందంటే 100% ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొనే కాంట్రిబ్యూట్ చేయాలి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ప్రెజెంట్‌లో అలా అయ్యింది. ఇవన్నీ వద్దు. ఎందుకంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యారనుకోండి, ఇక్కడ మీరు డెసిషన్స్ అనేవి ప్రాపర్‌గా తీసుకోలేరు. ఈవెన్ తీసుకున్నా సరే నేను చెప్పాను కదా! ఇబ్బందయితే వస్తుంది. జాగ్రత్తగా ఉంటే మంచిదండి. కెరియర్‌లోనేంటంటే 100% మీ వైపు నుంచి మీరు డిటర్మైన్డ్‌గా ఉండాలి. క్లారిటీ కూడా మెయింటైన్ చేస్తే మంచిదండి. ఈవెన్ ఇక్కడ ఫినాన్సెస్ పరంగా కూడా నేను ఒకటే చెప్తాను. ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి స్లోగా వస్తాయి. గ్రోత్ అయితే ఉందండి. 100% ఉంది. కాకపోతే మీకేంటంటే ఇమ్మీడియేట్‌గా గ్రోత్ అనేది కనిపించదు. మీకెలా అనిపిస్తుంటదంటే అక్కడే ఉన్నారేమో అని అనిపిస్తుంటది. బట్ మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ ట్రావెల్ అవుతుంటారు. అవేంటంటే కొంచెం బేబీ స్టెప్స్‌లా ఉంటాయి కాబట్టి తెలీదనమాట. బట్ డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తుంటాయండి. మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. ఆ చేంజెస్ అనేవి ఇమ్మీడియేట్‌గా మీకు అర్థం కాకపోయినా అసలు ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మీకు అర్థమవుతుంది. మీరేంటంటే మీ ఫినాన్షియల్ స్టెబిలిటీని చూస్తారండి. అట్‌లీస్ట్ ఇయర్ ఎండ్‌కైనా సరే అది మీకు అర్థమవుతుంది. యూనివర్స్‌ని ఈ ప్రాసెస్‌లో ట్రస్ట్ చేయాల్సుంటుంది. ఆర్ అట్‌లీస్ట్ యూనివర్స్ మీద మీరు ఫెయిత్ పెట్టుకోవాల్సుంటుంది. మెయిన్ ఏంటంటే నాకు తెలుసండి, అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఫినాన్షియల్ క్రైసిస్ అండి. అవొచ్చాయంటే లైఫ్ అప్‌సైడ్ డౌన్ అయిపోతుంటది. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సిట్యుయేషన్స్‌లో ఉన్న వాళ్ళకి బెటర్‌మెంట్ అనేది ఉంది. డేస్ అనేవి బెటర్ అవుతున్నాయి. అవుతాయి కూడా ఇంకా. అదేంటంటే మీకు స్లోగా అర్థమవుతుంది. సో, గివ్ అప్ చేయొద్దు. ఇంకొంచెం ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయడానికి ట్రై చేయండి. కష్టమే. బట్ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసి డేస్‌ని బెటర్ చేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 6 ఎవరైతే ఈ కన్యా రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
వచ్చే సంవత్సరం అంటే 2025లో మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఎలా ఉంటాయి? సో, బ్రీఫ్‌గా అయితే చెప్తాను. అంటే ఓవరాల్‌గా అన్నీ కవర్ చేస్తాను. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఫస్ట్ కెరియర్ రిలేటెడ్‌గా కార్డ్స్ డ్రా చేస్తాను. ఆ తర్వాత ఫినాన్సెస్‌కి కూడా కార్డ్స్ డ్రా చేస్తాను. సో, ఫస్ట్ నేనేంటంటే కెరియర్ కోసం మాట్లాడతానండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే నెక్స్ట్ ఇయర్ మీ కెరియర్ పరంగా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఇదే జరగాలి, ఇలానే అవ్వాలి, లేకపోతే నా కెరియర్‌లో నేను ఇలాంటి పొజిషన్‌లోనే ఉంటే నా లైఫ్ బెటర్‌గా ఉంటుంది. సొసైటీ మిమ్మల్ని ఒక స్టాండర్డ్‌లో పెట్టింది అని చెప్పి మీరు అక్కడే ఉండాలని అనుకోవద్దు. ఒకవేళ సొసైటీ పెట్టకపోయినా మీకంటూ ఒక ఓన్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఆ స్టాండర్డ్‌కే మీరు రీచ్ అవ్వాలి అని అనుకోవద్దండి. ఇనీషియల్‌గా ఏంటంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు. అల్టిమేట్‌గా మీరేంటంటే మీ స్టాండర్డ్‌కి రీచ్ అవ్వచ్చు. బట్ ఇనీషియల్‌గానే మీ స్టాండర్డ్‌కి రీచ్ అవ్వాలి అంటే కొన్నిసార్లు అదవుతుంది, కొన్నిసార్లు అది అవ్వదు. సో, నెక్స్ట్ ఇయర్ ఏంటంటే అది మీ ఇయర్ కాదనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ రావాలి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఏంటంటే నాకు హైక్ పెరగాలి, లేకపోతే నాకు ఇంత గ్రోత్ కనిపించాలి అని మీరు అనుకున్నట్టయితే అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే మాత్రం ఉండకపోతే మంచిదండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ కానీ మీరు కంటిన్యూయస్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అంటే వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే ట్రాప్ అయిపోతారండి. మీకు తెలియకుండానే మీరేంటంటే స్టక్ అయిపోతారు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి మీలో. వాళ్ళేం చేస్తారంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యూపీఎస్‌సీకి ట్రై చేస్తుంటారు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ హై ఎండ్ జాబ్స్‌కి ట్రై చేస్తుంటారండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. సో, మీరేంటంటే ఒకవేళ గ్రూప్ 4 వచ్చినా, లేకపోతే బ్యాంక్ జాబ్ వచ్చినా, ఇలాంటివేవైనా వస్తే అవి విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే మీ స్టాండర్డ్ అది కాదు. మీరింకా అంటే పెద్ద జాబ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి, ఇది కానీ యాక్సెప్ట్ చేస్తే ఇందులో సెటిల్ అయిపోయే పరిస్థితి వస్తదేమో, టైం ఉండదేమో అని ఆలోచిస్తుంటారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు ఏదో ఒక పాయింట్‌లో రీచ్ అవుతారండి. బట్ టైం అయితే కాదు ఇది. అంటే 2025 అనమాట. 2025లో మీరు అంటే అలాంటి రిస్క్ తీసుకోలేరు. మీ ఎక్స్‌పెక్టేషన్స్ కోసం చెప్పి మీ ముందు ఉన్న వాటిని విడిచిపెట్టేయలేరు. అలాంటి సిట్యుయేషన్స్ మీకుంటాయి. కెరియర్ యాస్పెక్ట్‌లో నాకిక్కడ ఏం కనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీరు ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు కానీ, అదే వేలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని అనుకోవడానికి లేదు. సపోజ్ ఇప్పుడు చెప్పాను కదా! కెరియర్ షిఫ్ట్ కోసం ట్రై చేస్తున్నా, అబ్రాడ్ వెళ్ళాలని ట్రై చేస్తున్నా, లేకపోతే మీకు ఇంకేమైనా బిగ్ గోల్స్ ఉన్నా సరే, స్టిల్ మీకు ప్రెజెంట్ ఎంతవరకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో, అక్కడి వరకే మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి. అంతకు మించి మీరు ట్రై చేసి, అంతకు మించి మీరు రిస్క్ తీసుకుంటే మీరు ట్రాప్ అయిపోతారండి. మీరు స్టక్ అయిపోతారు. లైక్ ఏంటంటే రిగ్రెట్ అవుతారని చెప్పొచ్చు. అసలు ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? మేబీ అలాంటి డెసిషన్స్ తీసుకోకపోతే బావుండేదేమో అని అనిపిస్తది. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్ కంప్లీట్‌గా డిఫరెంట్. ఇలా ఉంటుందన్నమాట. సో, నేను ఒకటే చెప్తాను. మీలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే కొత్తగా జాబ్స్‌కి ట్రై చేయాలనుకున్నా చెయ్యండి. వర్కౌట్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా! మీలో కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి కదా! లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని, లేకపోతే మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తుంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని రకరకాలు ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. సో, మీలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. అదేంటంటే ట్రై చెయ్యండి. బట్ ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అనే మైండ్ సెట్‌తో మాత్రం ఏది చేయొద్దు. ఎందుకంటే సక్సెస్ అనేది లాంగ్ రన్‌లో ఉండొచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే సక్సెస్ కోసం కాకుండా మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టారు అని అనిపించుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయండి అంతే. మీకున్న ఛాన్సెస్ వరకు మీరు ట్రై చేయండి. బట్ మీ స్థాయికి మించి మీరు ఛాన్సెస్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్డ్స్‌లో నాకు ఆ పాజిటివిటీ కనిపిస్తుందండి. కాకపోతే అది ఎలా ఉంటుందంటే
హై హోప్స్ పెట్టుకోవడానికి లేదు అన్నట్టు కనిపిస్తుంది. ఈవెన్ నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీరు ట్రాన్స్ఫర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ప్రమోషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఆపర్చునిటీ వస్తే ఏదైనా ట్రై చేస్తారు. రాకపోయినా సరే ఉన్న సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ మీ కార్డ్స్‌లో ఎలా కనిపిస్తుందంటే అవన్నీ వచ్చేస్తే థింగ్స్ బెటర్ అయిపోతాయి అని అనిపించట్లేదు. అవి రాకపోయినా సరే వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కార్డ్స్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. సో నేను ఒకటే చెప్తాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ ఇయర్ ఒకటే ఇలా ఉంటుంది. లైఫ్ అంతా ఇలా ఉండదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో కూడా యూనివర్స్ మీకు హోప్‌ని ఇస్తుందండి. మీకున్న వాటిని మీకు ఇచ్చింది అంటే అవి బ్లెస్సింగ్సే. సో వాటిని అట్‌లీస్ట్ మీరు గ్రాబ్ చేసుకొని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థింగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా బెటర్ అవుతాయి. ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా నేను ఒకటే చెప్తానండి, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇలానే ఉండాలి, లేకపోతే ఇలానే అవ్వాలని. మీ వైపు నుంచి మీరు హార్డ్ వర్క్ చేయండి. మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ఆ తర్వాత అల్టిమేట్‌గా యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. మీరు ఏం డిజర్వ్ చేస్తారు, మీకేం ఇవ్వాలి అనేది. ఆ మూమెంట్‌కి మీరు కోరుకున్నది మీకు రాకపోయినా సరే తర్వాతైనా వస్తుంది. కాకపోతే హార్డ్ వర్క్ అయితే మాత్రం చేయాల్సి ఉంటుందండి. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అవ్వాలి అని ప్రయత్నం చేయండి. ఇది అందరికీ చెప్తున్నానండి. కాకపోతే ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన అది మీ సక్సెస్‌కి ఎండ్ పాయింట్ అయితే కాదు. అలా అని చెప్పి మీరు సక్సెస్ అవ్వడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోతే అల్టిమేట్‌గా ఫెయిల్యూర్‌నైతే చూస్తారు. ఆ ఫెయిల్యూర్ కూడా మిమ్మల్ని మళ్ళీ కూడా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తది. అంటే ట్రాప్ అయిపోయినట్టు అనిపిస్తదండి మీకు. ఆ తర్వాత రియలైజ్ అవుతారు. మేబీ కనీసం నేను మినిమమ్ ఎఫర్ట్స్ పెట్టుంటే నాకు ఈ ఆపర్చునిటీ అయినా వచ్చుండది. ఇది రాలేదు, అది రాలేదు అనే ఫీల్ వస్తదనమాట. అలాంటి రిగ్రెట్స్ కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఫ్యాంటసీస్‌లో అయితే ఉండొద్దు. మీకోసం మీరేంటంటే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవద్దు. ఆ ప్రపంచం క్రియేట్ చేసుకోవడానికైతే టైం కాదండి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్‌లో కూడా అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి లేకపోతే బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళుంటారు కదా! మీకు కూడా నేను ఒకటే చెప్తాను. సక్సెస్ అనేది రావట్లేదు, నార్మల్‌గానే ఉంది అంటే అట్‌లీస్ట్ నార్మల్‌గా అయినా రన్ అవుతుంది అని సాటిస్ఫై అవ్వండి. అంతేకానీ సక్సెస్ రావాలి అని డెస్పరేట్ అయిపోయి అంటే రిస్క్ తీసుకోవద్దు. దానివల్ల కూడా కాంప్లికేషన్స్ నాకు కనిపిస్తున్నాయండి. కొంచెం నెక్స్ట్ ఇయర్ ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. బట్ అలా అని చెప్పి ఎక్కువ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ నేను ఫినాన్సెస్ కోసం ఒకటే చెప్తాను. అందరికీ ఆల్మోస్ట్ ఏంటో కానీ ఫినాన్షియల్‌గా మంచి కార్డ్స్ వచ్చాయి. సో, ఎక్కువ చెప్పాలని అనిపించట్లేదు. ఒకటే చెప్తాను, ఫినాన్షియల్‌గా ఏదైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే రిస్క్ తీసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా పర్చేస్ చేయడం కానీ, మీరంటూ ఓన్‌గా ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, రకరకాలండి. ఇంకా ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపిస్తుంది కాబట్టి, ఫినాన్షియల్‌గా రిస్క్ కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. వ్యక్తులు కూడా ఏంటంటే మీతో కోఆపరేట్ చేస్తారండి. ఫినాన్షియల్‌గా మాత్రం మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. ఎవరితో అయినా సరే పార్ట్నర్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలనుకున్నా అవి వర్కౌట్ అవ్వడం కానీ, కొంతమంది ఏంటంటే కలిసి పర్చేస్ చేస్తుంటారు. అలాంటివి కూడా వర్కౌట్ అవుతాయండి. మెయిన్ ఏంటంటే ఇప్పటివరకు మీరేంటంటే ఒక టైట్ స్పాట్‌లో ఉంటే ఇప్పుడు మాత్రం ఫినాన్షియల్‌గా బెటర్ అవుతారు అని చెప్పొచ్చు. నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఫినాన్సెస్ గురించి ఎక్కువ చెప్పాలనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే గ్రోత్ కనిపిస్తుంది. అండ్ స్లోగా న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయి. లైక్ ఏంటంటే న్యూ హౌస్ కానీ, న్యూ కార్ కానీ, లేకపోతే ఇంకేదైనా బెనిఫిట్ అవుతుంది. అండ్ మోస్ట్‌లీ మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! లైక్ ఏంటంటే మీ పేరెంట్స్ నుంచి కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ అంటే ప్రాపర్టీస్ రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. అలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు. ఫినాన్షియల్‌గా అయితే మాత్రం బావుందిలెండి. అసలు చూద్దాం యూనివర్స్ ఇంకా కెరియర్ అండ్ ఫినాన్సెస్‌కి మీకేం గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. సో, చెప్పాను కదండీ నేను. అంటే కొన్ని ఆబ్‌స్టకల్స్ ఉంటాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆబ్‌స్టకల్ ఉన్నంత మాత్రాన అది ఎండ్ అయితే కాదు. జర్నీలోనేంటంటే ఒక బ్రేక్ లాంటిదండి. ఇప్పుడు మీరు ఒక మూవీకి వెళ్తారు.
ఆటోమేటిక్‌గా మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది. అది క్లైమాక్స్ కాదు కదా! సేమ్ అండి. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నట్టయితే 2025లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. సో, ఆ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఆబ్స్టకల్స్ అనేవి కనిపిస్తాయి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి సిట్యుయేషన్స్ రీచ్ అవ్వవు. సో, దానివల్ల మీరేమనుకుంటారంటే, ఇంక మీరు ఇదే డిజర్వ్ చేస్తారేమో, మీ లైఫ్ ఇంతేనేమో అని మీకు అనిపిస్తుంటది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కొన్నిసార్లు అంటే షార్ట్ కట్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. లాంగ్ జర్నీ తీసుకున్న తర్వాత మీకు డెస్టినేషన్ అర్థమవుతుంది. ఎందుకు మీరెంత లాంగ్ జర్నీ తీసుకున్నారు? ఎందుకు ఇన్ని ఆబ్స్టకల్స్ ఫేస్ చేశారు? లేకపోతే అసలు ఏం జరిగింది? అంతా క్లారిటీ వస్తుందండి. యూనివర్స్ ఏంటంటే ప్రతిదీ కూడా రివీల్ చేస్తుంది రైట్ టైంలో. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే యూనివర్స్ రివీల్ చేసిన వరకైనా సరే వెయిట్ చేయాలి. మీరేం డిజర్వ్ చేస్తారో మీకు తెలియాలంటే మీరు హార్డ్‌షిప్స్‌ని ఫేస్ చేయాలి. మీ వైపు నుంచి మీరేంటంటే ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉండాలండి ప్రతి దానికి కూడా. దానికి రీజన్ ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి అన్నప్పుడు ఛాలెంజెస్‌ని కూడా ఫేస్ చేయాల్సుంటుంది. సో, హోప్స్ పెట్టుకోవచ్చు. కానీ హోప్స్‌కి రీచ్ అవ్వనంత మాత్రాన లేకపోతే మీరనుకున్న వేళ థింగ్స్ వర్కౌట్ అవ్వనంత మాత్రాన అది ఎండ్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఎండ్ ఏమో అనుకోని ట్రాప్ అయిపోవద్దు. ఆబ్స్టకల్స్ అయితే ఉంటాయండి. బట్ మౌంటైన్స్ ఎలా అయితే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే స్ట్రాంగ్‌గా సో, అలా అక్కడే ఉంటాయండి. అవి కదలవనమాట. అంటే భయపడిపోవు. సేమ్ మీరు అంతేనండి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా, కెరియర్‌లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా అలా స్ట్రాంగ్‌గా నిలబడండి అంతే. మిమ్మల్ని చూసి ఏ ప్రాబ్లమ్ అయినా వెళ్ళిపోవాలి. సో, అలా ఉండడానికి ట్రై చేయమని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తుంది. ఈవెన్ ఇక్కడ ఫినాన్షియల్‌గా నేను చెప్పాను కదండీ! యాన్సెస్ట్రీ వచ్చింది చూసారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే మీ పేరెంట్స్ నుంచి కానీ ఏమైనా ప్రాపర్టీస్ రావాల్సున్నా, లేకపోతే ఇప్పటికీ కూడా ప్రాపర్టీస్ అనేవి ప్రాపర్‌గా డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోయినా అవన్నీ రావడం ఛాన్సెస్ ఉన్నాయండి. ఫినాన్షియల్‌గా ఆ రకంగా గ్రోత్ ఉంటుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయన్నమాట. అది మనీ అయినా అవ్వచ్చు, గోల్డ్ అయినా అవ్వచ్చు, ప్రాపర్టీస్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే కొంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావచ్చు. ఇది మీ యాన్సిస్టర్స్ నుంచి ఒక బ్లెస్సింగ్ లాంటిదండి. వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే మీకేంటంటే నెక్స్ట్ ఇయర్ ఈ పరంగా కలిసొస్తుందనమాట. అంటే ఫ్యామిలీలో కూడా కనెక్షన్స్ అనేవి ఈ విధంగా డెవలప్ అవుతాయి. వాళ్ళేంటంటే కోఆపరేట్ చేస్తారండి. ఇప్పటి వరకు కానీ అలాంటివి ఎవరైనా కోఆపరేట్ చేయకపోతే ఇప్పుడు వర్కౌట్ అవుతుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది ఇంకొకటి కూడా ఎవరైనా సరే మీకు మనీ ఇవ్వాల్సుంది. వాళ్ళేంటంటే మీకు ఇవ్వకుండా ట్రబుల్ చేస్తున్నారు అంటే మీరు కొంచెం ట్రై చేస్తే ఖచ్చితంగాను అది కూడా వచ్చేస్తుందండి. అదే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ యాన్సిస్టర్స్‌కి ఏంటంటే టైమ్ టు టైమ్ ప్రేయర్స్ మాత్రం ఆఫర్ చేస్తూ ఉండండి. అంటే వాళ్ళని తలుచుకుంటూ ఉండండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మిగతా 6 రాసుల గురించి కూడా పోస్ట్ చేస్తాను. సో, ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.